హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే కొత్త టాపిక్ని మనకి టెట్లో యాడ్ చేయడం జరిగింది. దీని యొక్క క్లాసెస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఇందులో భాగంగా మనం క్లాస్ 1 అనేది ఈరోజు చెప్పుకుందాం. క్లాస్ 1లో ఐసీటీ భావన సాధనాలు అనే టాపిక్ కోసం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇకైతే టాపిక్లోకి వెళ్దాం. ఓకే, ఐసీటీ భావన సాధనాలు. ఐసీటీ అంటే ఏంటి, దానిలో సాధనాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అన్నది ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఐసీటీ యొక్క విస్తరణ రూపం అంటే ఫుల్ ఫామ్ ఆఫ్ ఐసీటీ మీన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సమాచార ప్రసార సాంకేతికత అని అర్థం. అయితే ఈ ఐసీటీ యొక్క నిర్వచనాన్ని మనం పరిశీలించినట్లయితే భావ ప్రసారం, ఒక భావాన్ని ప్రసారం చేయడం కానీ, నిల్వ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు, వివిధ సాంకేతికత సాధనాల వనరుల సముదాయాన్ని ఏమంటారు, ఐసీటీ అంటారు. అంటే ఇవన్నీ చేయగల సాంకేతికత సాధనాలు ఎక్కువగా ఉండే ఒక సముదాయాన్ని ఏమంటారు, ఐసీటీ అంటారు. అయితే ఐసీటీ సాధనాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఐసీటీ సాధనాలు ప్రధానంగా 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి టీవీ, ఒకటి టెలివిజన్, మొబైల్ ట్యాబ్లెట్, నెక్స్ట్ రేడియో కమ్ టేప్ రికార్డర్, ఫోర్త్ వన్ వచ్చి కంప్యూటర్. ఈ 4 రకాలైన ఐసీటీ సాధనాల కోసం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఐసీటీ సాధనాలతో 2 రకాల ప్రసారాలను ప్రసారం చేయవచ్చు. ఐసీటీ సాధనాలతో మనం ఎన్ని రకాల ప్రసారం చేయవచ్చు అంటే 2 రకాల ప్రసారాలను ప్రసారం చేయవచ్చు. ఒకటి ప్రత్యక్ష ప్రసారాలు, 2 ముందుగా రికార్డు చేయబడిన ప్రసారాలు. ఒకటి ప్రత్యక్ష ప్రసారాలు, 2 ముందుగా రికార్డు చేయబడిన ప్రసారాలు. ప్రత్యక్ష ప్రసారాలు అంటే లైవ్ ప్రసారాలు ఉంటాయి కదా, లైవ్ టెలికాస్ట్లు అన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారాలు. ఈ ముందుగా రికార్డు చేయబడిన ప్రసారాలు అంటే ఏదైనా ప్రసారం చేయబోయే ముందు రికార్డు చేయబడి ప్రస్తుతం అనేది అవి ప్రసారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ప్రత్యక్ష ప్రసారాలుగా మనం ఏవి చెప్పుకోవచ్చు అంటే, సునామీ కానీ, భూకంపాలు, వరదలు అప్పటికప్పుడు సంభవిస్తూ ఉంటాయి. వాటిని వెంటనే ఆ వార్తలను ప్రసారం చేస్తే ప్రత్యక్షంగా లైవ్ టెలికాస్ట్లు జరుపుతూ ఉంటారు కదా, టీవీస్లో మనం చూస్తూ ఉంటాం. సునామీ, భూకంపాలు, వరదలు వీటన్నింటి కోసం ప్రత్యక్ష ప్రసారాలు అనేవి టెలికాస్ట్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారాల్లోకి వస్తాయి. అలానే నాటికలు, టీవీ సీరియల్స్, ఆటలు, వంటలు ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ముందుగా రికార్డు చేయబడి ఆ తర్వాత టెలికాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ముందుగా రికార్డు చేయబడినవి ప్రసారాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ప్రసారాలు అనేవి 2 రకాలుగా, ఒకటి ప్రత్యక్ష ప్రసారాలు, 2 ముందుగా రికార్డు చేయబడిన ప్రసారాలు. అయితే ఐసీటీ సాధనాలు యొక్క ప్రసార నియమాలు ఏ విధంగా ఉంటాయి? ఐసీటీ సాధనాల యొక్క ప్రసార నియమాల్లో ముందుగా మాధ్యమ ప్రసారాలు, ఏకమాధ్యమ ప్రసారాలు, ద్విమాధ్యమ ప్రసారాలు అని 2 రకాలుగా ఉంటాయి. అయితే ఒకే మాధ్యమం ద్వారా ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనాలు ఏమిటి అంటే టీవీ, రేడియో ఈ రెండింటిలో కూడా ఒకే మాధ్యమ ప్రసారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ద్విమాధ్యమ ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనాలు ఏమిటి అంటే కంప్యూటర్, కంప్యూటర్లోను మొబైల్ ఫోన్లోను 2 రకాలుగా ప్రసారాలు అనేవి జరుగుతుంటాయి. 2 రకాలైన ద్విమాధ్యమ ప్రసారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. క్రింది వాటిలో ఏకమాధ్యమ ప్రసారం జరిపే ఐసీటీ సాధనం అని అడగొచ్చు, ద్విమాధ్యమ ప్రసారం జరిపే ఐసీటీ సాధనాలు అని అడగొచ్చు. కాబట్టి ఏకమాధ్యమ ప్రసారాలు అనేవి టీవీల్లోనూ, రేడియోల్లోనూ జరుగుతూ ఉంటుంది. ద్విమాధ్యమ అయితే కంప్యూటర్, మొబైల్. నెక్స్ట్ దృశ్య శ్రవణ ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనాలు అంటే చూడడం, వినడం, ఈ రెండింటి ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనాలు అనేవి టీవీ ఒకటి, మొబైల్ ఫోన్, కంప్యూటర్. ఈ మూడింటిలో కూడా దృశ్య శ్రవణ ప్రసారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఓన్లీ శ్రవణ ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనం ఏమిటి అంటే రేడియో. ఒక్క శ్రవణం అనేదే జరుగుతుంది రేడియోలో, దృశ్య అనేది జరగదు. ఓకే, నెక్స్ట్ అయస్కాంత శాటిలైట్ ద్వారా ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనం ఏమిటి అంటే టీవీ. ఈ టీవీలో అయస్కాంతం ఉండి శాటిలైట్ ద్వారా ప్రసారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఐసీటీ సాధనం అనేది టీవీ. అలానే అయస్కాంత టేపుల ద్వారా ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనం ఏమిటి అంటే మొబైల్ ఫోన్లో చూసినట్లయితే అయస్కాంత టేపు అనేది అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా ప్రసారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా అయస్కాంత టేపుల ద్వారా ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనం ఏమిటి అంటే మొబైల్ ఫోన్. అలానే వాహకాల ద్వారా శాటిలైట్ ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనం ఏమిటి అంటే రేడియో.
వాహకాల ద్వారా శాటిలైట్ ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనం రేడియోగా చెప్పుకోవచ్చు. అలానే ఆప్టిక్ ఫైబర్ అంటే ఫైబర్ ఆప్టిక్ అమర్చబడి ఉండి దానిలో ఇంటర్నెట్ ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనం ఏమిటి అంటే కంప్యూటర్లో ఫైబర్ ఆప్టిక్ ద్వారా ఇంటర్నెట్ ప్రసారాలు అనేవి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రసారాలు జరిపే ఐసీటీ సాధనం ఏమిటి అంటే కంప్యూటర్. నెక్స్ట్, వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండే ఐసీటీ సాధనాలు ఏమిటి అంటే ఇవి మన ఆధీనంలో ఉంటుంది. అంటే మనం ఏది మార్చాలంటే అది మార్చుకోవచ్చు, ఏది చూడాలంటే అది చూసుకోవచ్చు. అంటే ఇదంతా కూడా వినియోగదారుని ఆధీనంలో ఉండే ప్రసారాలు జరుగుతూ ఉంటాయి. ఇదేంటి అంటే ఈ ఐసీటీ సాధనం మొబైల్ ఫోన్ ఒకటి, కంప్యూటర్. ఈ రెండింటి ద్వారా ఈ రెండు కూడా వినియోగదారుని ఆధీనంలో ఉండే ప్రసారాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు లేని ఐసీటీ సాధనాలు అంటే టీవీ ఒకటి, రేడియో ఒకటి. ఈ టీవీ రేడియోల్లో మనం ఇష్టం వచ్చినట్టుగా మన ఆధీనంలో ఉండే ప్రసారాలను మనం వేసుకోలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీలో ఒక ఛానల్ పెట్టుకున్నాము అని అనుకుంటే ఆ ఛానల్లో ఏ సీరియల్ కావాలంటే ఆ సీరియల్ని మనం మార్చుకోలేము. అంటే అది మన ఆధీనంలో ఉండదు. ముందుగా టెలికాస్ట్ ఏదైతే జరుగుతుందో టీవీలో అది మాత్రమే ప్రసారం జరుగుతూ ఉంటుంది. మనం మార్చుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు లేని ఐసీటీ సాధనాలు అనేవి టీవీ ఒకటి, రేడియో ఒకటి. నెక్స్ట్, సర్వీస్ ప్రొవైడర్ అవసరం ఉండే సాధనం ఏది అంటే మొబైల్ ఫోన్లో సర్వీస్ ప్రొవైడర్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఈ సర్వీస్ ప్రొవైడర్ అవసరం ఉండే ఐసీటీ సాధనం ఏది అని అడగొచ్చు. కాబట్టి మొబైల్ ఫోన్ అని మనం ఐడెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్లో అవసరం ఉండే సాధనం ఏది అంటే కంప్యూటర్. ఇంటర్నెట్ అవసరం ఉంటుంది, సాఫ్ట్వేర్ అనేది అవసరం ఉంటుంది. ఈ విధంగా అవసరం ఉండే ఐసీటీ సాధనం అనేది కంప్యూటర్. మన మాటలు రికార్డు చేయగల ఐసీటీ సాధనాలు, మన మాటలను రికార్డు చేయగలిగే ఐసీటీ సాధనాలు కంప్యూటర్, మొబైల్, రేడియో అండ్ టేప్ రికార్డర్స్లో మనం మాటలు అనేవి రికార్డు చేసుకోవచ్చు. అలానే కంప్యూటర్ కోసం మనం ముందుగా తెలుసుకుందాం. కంప్యూటర్ అంటే ఏంటి, దానిలో భాగాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం క్లియర్గా. అయితే కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ సాధనం. అయితే కంప్యూటర్ను పూర్వం దేని కొరకు వాడేవారు అంటే క్యాలిక్యులేషన్ కోసం కంప్యూటర్లను పూర్వం క్యాలిక్యులేషన్ కోసం వాడేవారు. అయితే కంప్యూటర్ పితామహుడు ఎవరు అంటే చార్లెస్ బాబేజీ. కంప్యూటర్ పితామహుడిగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు? చార్లెస్ బాబేజీ. అయితే మొట్టమొదటిసారిగా కంప్యూటర్గా భావించిన పరికరం ఏది అంటే అబాకస్. మొట్టమొదటిగా కంప్యూటర్గా భావించిన పరికరం ఏమిటి? అబాకస్. అయితే ఈ అబాకస్ అనేది 600 బీసీలో కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్నారు అబాకస్ని అని అంటే చైనీయులు కనుక్కున్నారు. అబాకస్ని కనుక్కున్న వ్యక్తులు ఎవరు? చైనీయులు. ఎప్పుడు కనుక్కున్నారు? 600 బీసీలో కనుక్కున్నారు. అయితే మాన్యువల్ గణన యంత్రాన్ని రూపొందించింది ఎవరు అంటే జాన్ నేపియర్. మాన్యువల్ గణన యంత్రాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే జాన్ నేపియర్గా చెప్పుకోవచ్చు. జాన్ నేపియర్ అనేది గుణకార పట్టీలను కనుక్కున్నాడు. స్లైడ్ రూల్ను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు అంటే విలియం ఆల్థ్రెడ్ స్లైడ్ రూల్ని రూపొందించిన శాస్త్రవేత్తగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అనలిటికల్ ఇంజిన్ ఆటోమేటిక్ అనే పరికరాన్ని కనుక్కున్నది ఎవరు అంటే చార్లెస్ బాబేజీ. అంటే అనలిటికల్ ఇంజిన్ ఆటోమేటిక్ అనే పరికరాన్ని కనుక్కోవడం ద్వారా ఇతను కంప్యూటర్ను కనుక్కున్నారు. ఈ చార్లెస్ బాబేజీ అనే వ్యక్తి అనలిటికల్ ఇంజిన్ ఆటోమేటిక్ అనే పరికరాన్ని కనుక్కున్నారు. అయితే అనలిటికల్ ఇంజిన్లో ఒక నిమిషంలో ఎన్ని సంకలన ప్రక్రియలను చేస్తుంది అంటే ప్రాసెస్లు అనేవి ఎన్ని చేస్తుంది? ఒక నిమిషంలో 60 ఎడిషన్స్ అనేవి ఈ అనలిటికల్ ఇంజిన్లో ఒక నిమిషంలో జరుగుతాయి. ఈ అనలిటికల్ ఇంజిన్ని ఎవరు కనుక్కున్నారు అంటే చార్లెస్ బాబేజీ కనుక్కున్నారు. అయితే కంప్యూటర్ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి? కంప్యూటర్ లక్షణాలు అనేవి కంప్యూటర్ అనేది వేగంగా చేస్తుంది. అంటే ఏదైనా మనం కంప్యూటర్కు ఒక ప్రాబ్లం అనేది ఇస్తే వెంటనే దాని యొక్క రిజల్ట్ అనేది చూపిస్తుంది. అంటే వేగం అనే లక్షణాన్ని కంప్యూటర్ కలిగి ఉంటుంది. ఖచ్చితత్వం, అంటే ఒక పర్ఫెక్ట్నెస్. మనం ఏదైనా ఒక పనిని కంప్యూటర్గా అప్పగించాము అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం కంప్యూటర్కి ఇచ్చాము అంటే అది వెంటనే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఖచ్చితత్వం అనే లక్షణాన్ని కంప్యూటర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్, నిల్వ చేసే సామర్థ్యం. అంటే కంప్యూటర్ అనేది నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇందులో నిల్వ చేసే సామర్థ్యంలో కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని బైట్ల రూపంలో కొలుస్తూ ఉంటారు. ఓకే, 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. 1 బైట్ ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్? 8 బిట్స్. అలానే 1024 బైట్స్ ఈక్వల్ టు 1 KB అంటే 1 కిలోబైట్. అలానే 1024 KB ఈక్వల్ టు 1 మెగాబైట్స్, 1 MBగా చెప్పుకోవచ్చు. అలానే 1024 MB ఈక్వల్ టు
1 జీబీగా చెప్పుకోవచ్చు. అంటే 1 జీబీ ఈక్వల్ టు హౌ మెనీ ఎంబీస్? 1024 ఎంబీ. అలానే 1024 గిగాబైట్ ఈక్వల్ టు, అంటే జీబీ అంటే గిగాబైట్, 1024 గిగాబైట్ ఈక్వల్ టు 1 టెరాబైట్గా చెప్పుకోవచ్చు. అంటే ఇందులో టైపింగ్ అనేది పడలేదు. అలానే ఈ విధంగా మనం నిల్వ చేసే సామర్థ్యాన్ని ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం కంప్యూటర్లు. అలానే కంప్యూటర్కు గల మరొక లక్షణం విశ్వసనీయత. విశ్వసనీయత అనేది కలిగి ఉంటుంది. అలానే బహుళ రంగ ప్రయోజనం, ఎక్కువ రంగాలలో ప్రయోజనం అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్ వినియోగ సౌలభ్యం అనేది ఈజీగా వినియోగం అనేది చేయవచ్చు. కంప్యూటర్ అనేది వినియోగ సౌలభ్యం కలిగి ఉంటుంది. నెక్స్ట్ విసుగు, విరామం లేకుండా పనిచేయగల సామర్థ్యాన్ని కంప్యూటర్ కలిగి ఉంటుంది. ఈ విధంగా ఈ 7 రకాలైన లక్షణాలను కంప్యూటర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ వివిధ విభాగాలు, వ్యవస్థలు. కంప్యూటర్లో ఏ ఏ విభాగాలు ఉన్నాయి, ఏ ఏ వ్యవస్థలు ఉన్నాయో తెలుసుకుందాం. కంప్యూటర్లో వివిధ విభాగాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 3 విభాగాలు. ఇన్పుట్ విభాగం, నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం, నెక్స్ట్ అవుట్పుట్ విభాగం. కంప్యూటర్ మనం తీసుకుంటే కంప్యూటర్లో ఇన్పుట్ విభాగం ఒకటి, సెంట్రల్ సిపియు విభాగం ఒకటి, అవుట్పుట్ విభాగం. ఈ విధంగా 3 రకాలైన విభాగాలు ఉన్నాయి. ఈ 3 రకాలైన విభాగాలలో ప్రతి విభాగం కోసం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఇన్పుట్ విభాగం. కంప్యూటర్కు మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగం ఏది అంటే ఇన్పుట్ విభాగం. అంటే ఈ ఇన్పుట్ విభాగం ద్వారా కంప్యూటర్కు మనం ఏదైతే సమాచారాన్ని అందించాలనుకుంటున్నామో ఆ సమాచారాన్ని అందించుకోవచ్చు. ఈ విభాగం ఏమిటి? ఇన్పుట్ విభాగం. నెక్స్ట్ ఇన్పుట్ పరికరాలు ఏమిటి? మనం వేటి ద్వారా అయితే సమాచారాన్ని అందిస్తామో, ఏ ఏ పరికరాల ద్వారా అయితే మనం సమాచారాన్ని కంప్యూటర్కు అందిస్తామో ఆయా పరికరాలను ఏమంటారు? ఇన్పుట్ పరికరాలు అని అంటారు. కీబోర్డ్, మనం కంప్యూటర్ చూసినట్లయితే కంప్యూటర్ కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, స్కానర్ ఒకటి, లైట్ పెన్, జాయ్స్టిక్స్, గ్రాఫిక్ ప్యాడ్, నెక్స్ట్ ఆప్టికల్ మార్కర్ రీడర్స్, ఇవన్నీ కూడా ఇన్పుట్ పరికరాలుగా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. సిపియులో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. అవి ఒకటి కంట్రోల్ యూనిట్ ఒకటి, సియు ఒకటి, నెక్స్ట్ అర్థమెటిక్ మరియు లాజికల్ యూనిట్ ఏఎల్యు ఒకటి, ఏఎల్యు పార్ట్ ఒకటి, నెక్స్ట్ మెమరీ విభాగం. ఈ విధంగా 3 రకాల విభాగాలను సిపియు అనేది కలిగి ఉంటుంది. అయితే ఫస్ట్ మనం కంట్రోల్ యూనిట్ గురించి తెలుసుకుందాం. కంట్రోల్ యూనిట్ అంటే కంప్యూటర్ యొక్క పనితీరును నియంత్రించే విభాగం. అంటే ఇదంతా కూడా ఈ సిపియులో కంట్రోల్ యూనిట్ అనేది మొత్తం కంప్యూటర్ అంతటినీ కూడా తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. ఈ విధంగా కంప్యూటర్ యొక్క పనితీరును నియంత్రించే విభాగం ఏమిటి? కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ ఏఎల్యు అంటే ఏంటి? అర్థమెటికల్ లాజిక్ యూనిట్. అంటే తార్కిక పనులు, అంటే అర్థమెటిక్ మ్యాథ్స్కి సంబంధించిన పనులు కానీ, అంకగణిత ప్రక్రియలకు కానీ చేయడానికి ఉపయోగించే విభాగం అనేది ఏంటి? ఏఎల్యు. అంటే ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ విభాగం అంతా కూడా ఏది? ఏఎల్యులోకి వస్తుంది. నెక్స్ట్ మెమరీ యూనిట్ అంటే ఏంటి? సమాచారం నిల్వ చేయుటకు ఉపయోగపడే కంప్యూటర్ విభాగాన్ని మెమరీ యూనిట్ అని అంటారు. ఈ మెమరీ యూనిట్లో సమాచారం అంతా కూడా నిల్వ చేయబడి ఉంటుంది. ఈ విధంగా కంప్యూటర్లో సిపియులో 3 విభాగాలు ఉన్నాయి. అలానే మెమరీ యూనిట్తో పాటు అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేది ఏమిటి? స్టోరేజ్ సెకండరీ యూనిట్లో మెమరీ యూనిట్తో పాటు అధికంగా ఉండే సమాచారాన్ని నిల్వ చేసుకోవచ్చు. అలానే మనం అందించిన సమాచారాన్ని నిల్వగా ఉంచడానికి, తిరిగి పొందడానికి, ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడే సాధనాలు ఏమిటి? ప్రాసెసింగ్ పరికరాలు. అంటే మనం అందించిన సమాచారాన్ని, ఏదైతే మనం కంప్యూటర్కు ఒక సమాచారం అనేది అందిస్తామో ఆ సమాచారాన్ని నిల్వ చేయడానికి మరి ఆ సమాచారాన్ని మనం పొందటానికి ఈ మధ్యలో ఉండే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కదా. ఈ ప్రాసెస్కు ఉపయోగపడే సాధనాలను ఏమంటారు అంటే ప్రాసెసింగ్ పరికరాలు అని అంటారు. అయితే ప్రాసెసింగ్ పరికరాలు మనకి కొన్ని ఉన్నాయి కంప్యూటర్లో. అవి ఏంటి అంటే సౌండ్ కార్డ్ ఒకటి, మైక్రో ప్రాసెసర్ అనేవి క్రింది వాటిలో ఏమిటి అని అడగొచ్చు. కాబట్టి ప్రాసెసింగ్ పరికరాలుగా మనం సౌండ్ కార్డ్ ఒకటి, మైక్రో ప్రాసెసర్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సౌండ్ కార్డు, మైక్రో ప్రాసెసర్ దేనిలో భాగాలు? కంప్యూటర్లో ఏ విభాగంలో భాగాలు అంటే సిపియు విభాగంలో భాగాలు. ఓకే. మనకి ఇన్పుట్ విభాగం, సిపియు విభాగం, అవుట్పుట్ విభాగం అనేది మనం ముందుగా తెలుసుకున్నాం కదా. ఈ సిపియులో భాగంగా ఉండేవి ఏంటి అంటే ప్రాసెసింగ్ పరికరాలైన సౌండ్ కార్డ్ ఒకటి, మైక్రో ప్రాసెసర్ ఒకటి.
నెక్స్ట్ కంప్యూటర్కు అందించిన సమాచారాన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫలితాలను అందించడానికి ఉపయోగపడే వ్యవస్థ ఏది అంటే అవుట్పుట్ వ్యవస్థ. ఏదైతే సమాచారాన్ని మనం కంప్యూటర్కి అందించామో ఆ సమాచారం అంతా కూడా ప్రాసెసింగ్ జరిపి తిరిగి మనకు ఫలితాలను రిజల్ట్ అనేది ఇస్తుంది కదా. ఈ రిజల్ట్ అనేది ఏ విభాగం ద్వారా అందిస్తుంది అంటే అవుట్పుట్ విభాగం ద్వారా అందిస్తుంది. అయితే అవుట్పుట్ పరికరాలు మనకి ఏవి అంటే ఎల్సిడి లేదా ఎల్ఈడి యూనిట్లు లేదా మానిటర్, నెక్స్ట్ ప్రింటర్, ప్లాటర్, స్పీకర్, ఇవన్నీ కూడా ఈ ఎక్సెట్రా పరికరాలన్నీ కూడా మనం అవుట్పుట్ పరికరాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఒక సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా మనం తెలుసుకున్నాక అదంతా కూడా ప్రింటర్ ద్వారా బయటకు వస్తుంది ఒక పేపర్ అనేది. అవన్నీ కూడా ఏ విభాగాలు అంటే అవుట్పుట్ పరికరాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ రకాలు. కంప్యూటర్లో సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా అవసరమని తెలుసుకున్నాము. అయితే ఈ సాఫ్ట్వేర్ రకాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సామర్థ్యాన్ని ఏమంటారు, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. అంటే ఏదైనా ఒక వీడియోని కానీ క్రియేట్ చేయాలన్నా సరే, నెక్స్ట్ ఏదైనా ఒక వర్డ్ పీడిఎఫ్ని క్రియేట్ చేయాలన్నా సరే, ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలంటే కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన విభాగాలు ఉంటాయి. ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ కానీ, విఎల్సి మీడియం ప్లేయర్ కానీ, నెక్స్ట్ వాట్సప్, ఫేస్బుక్, ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్సే. మనం ఏవైతే మన యాప్స్ అనేవి మన సెల్లో ఉంటాయో అవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్గా తెలుసుకుంటాం. అలానే కంప్యూటర్ను పని చేయించడానికి ఉపయోగపడే సిస్టమ్స్ని ఏమంటారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అంటే మనం కంప్యూటర్ని ఓపెన్ చేయాలి అని అంటే ఫస్ట్ విండోస్ అనేవి ఓపెన్ అవుతాయి, అంటే కంప్యూటర్ని పని చేయిస్తాయి. నెక్స్ట్ డాస్, మ్యాక్, ఎక్సెట్రా ఇవన్నీ కూడా కంప్యూటర్ని పని చేయించడానికి ఉపయోగించే సిస్టమ్గా తెలుసుకుంటాం. వీటిని ఆపరేటింగ్ సిస్టమ్స్ అని అంటారు. ఈ విధంగా కంప్యూటర్లో మనకి 2 రకాలైన సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి అప్లికేషన్ సాఫ్ట్వేరు, 2 ఆపరేటివ్ సిస్టమ్స్. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నెట్ అంటే ఏంటి అంటే కంప్యూటర్ల అనుసంధానాన్ని ఇంటర్నెట్ అని అంటారు. అంటే అన్ని రకాలైన కంప్యూటర్స్ ఒకే దగ్గర అనుసంధానించబడి ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్కు ఇలా అనుసంధానించబడిన ఈ అనుసంధానాన్ని ఏమంటారు అంటే ఇంటర్నెట్ అని అంటారు. ఓకే, అలానే ఇంటర్నెట్ అనేది కొన్ని మిలియన్ల కంప్యూటర్లను అనుసంధానించబడిన ఒక ప్రపంచ నెట్వర్క్. ఇంటర్నెట్ అనేది ఏంటి, కొన్ని మిలియన్ల కంప్యూటర్లను కనెక్షన్ చేసి అనుసంధానించబడిన ఒక ప్రపంచ నెట్వర్క్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. మనం సెల్లో చూసినట్లే మనకి ఎక్కువగా www అని వస్తూ ఉంటుంది. అయితే ఈ www అంటే వరల్డ్ వైడ్ వెబ్. అంటే ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే సమాచారం అంతా కూడా ఇందులో ఉంటుంది, www.వరల్డ్ వెబ్లో. ఓకే, ఈ విధంగా లెసన్ 1 అనేది కంప్లీట్ చేయబడింది. ఓకే, నెక్స్ట్ లెసన్లో రిమైనింగ్ టాపిక్స్ అనేవి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.